బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తుందని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ మినహా ఏ పార్టీ చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ మారే స్వేచ్ఛ ఉందన్నారు. కనీసం ఒక 10,000 రూపాయల క్వింటల్ ఉంటే గానీ అది గిట్టుబాటు కాదని చెప్పండి. ఇవాళ యూపీఏ ప్రభుత్వం 2004 నుండి 14 వరకు రాష్ట్రంలో అధికారం, కేంద్రంలో అధికారంలో ఉండేది యూపీఏ ప్రభుత్వం. 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండేది. 2004-05లో వరి ధాన్యం మద్దతు ధర 600 రూపాయలు ఉండే. దిగిపోయినాడు 14-15లో ఇట్ వాజ్ 1400. అంటే మోర్ దెన్ డబుల్ పెరిగింది, రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. మీకు 600 నుండి 1400 అయింది అని చెప్పారంటే 600, 1200 అవుతుంది. 1400 అయిందంటే మోర్ దెన్ డబుల్. దశాబ్ద కాలంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో వరి ధాన్యం మద్దతు ధర ఇంక్రీజ్ టు మోర్ దెన్ డబుల్. ఇవాళ ఎంత ఉంది? 1400 ఉన్నది 2389 ఉంది ఇప్పుడు చేసిన దాన్ని. 1400 ఉన్నది ఇవాళ ఎంత అయింది? 2389 అయింది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ డబుల్, రెట్టింపు కూడా కాదు. రెట్టింపు అంటే కూడా 2800 కావాలి, రెట్టింపు అంటే కూడా 2800 కావాలి. అందుకే నేను ఏమన్నా, వీళ్ళు ఇంతవరకు ఉన్న 2320 రూపాయల మద్దతు ధర ఒక 500 పెరిగితే 2800 అయితే 2800 కల్పించడానికి మేము దానికి ఉదాహరణ కూడా చూపెడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ప్రత్యేకంగా ఇన్సెంటివ్ బోనస్ రూపకంగా ప్రతి క్వింటల్కి 500 ఇస్తున్నారు. ఇప్పటికైనా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా భావించినట్టయితే జాతీయ స్థాయిలో రుణమాఫీ ప్రక్రియ చేపట్టండి. ఇట్స్ నాట్ న్యూ థింగ్. అలా యూపీఏ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రైతాంగాన్ని జాతీయ స్థాయిలో రుణ విముక్తులు చేయాలని చెప్పని 1,00,000 రూపాయల వరకు ఏక మొత్తంగా మాఫీ చేసినటువంటి ఒక ఘనత యూపీఏ సోనియా గాంధీ గారు. దశాబ్ద కాలంలో ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ₹1 కూడా ప్రత్యక్షంగా లబ్ధిలో గుర్తలేదు. రైతాంగం మీరు అంబానీ, అదానీ లాంటి పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఏదైతుందో బ్యాడ్ డెట్ కింద, బ్యాడ్ డెట్ అంటే ఇక రికవరీకి అవకాశం లేదు అని చెప్పని దాని బ్యాడ్ డెట్ కింద రద్దు చేస్తున్నారు. మరి రైతుకు అటువంటి ప్రయోజనం ఎందుకు కూర్చోద్దు? మరి జాతీయ స్థాయిలో రైతాంగానికి ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకొని రుణమాఫీ అమలు చేయటం రేపటి ఆర్థిక సంవత్సరంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏదైతుందో అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టండి. అట్లే వరి ధాన్యమే కానీ, మొక్కజొన్న కానీ ఒక 500 రూపాయలు పెంచబడే విధంగా, అంటే కనీసం 2800 రూపాయల క్వింటల్ కల్పించబడే విధంగా వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, అంటే పప్పు దినుసులు, నూనె గింజలకు ఏదైతుందో కనీసం 10,000 రూపాయల మద్దతు ధర కల్పింపజేయబడే విధంగా నేను తెప్పించి చదువుతూ చూడండి అన్న. ఎవరు ఏమొస్తుంది? సరే, ఆమెకు స్వేచ్ఛ ఉన్నదే, ఆమె నిజంగానే పార్టీ మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం. ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారాలి. ఆమె నిబంధనలకు అనుగుణంగా పార్టీలు మారదలుచుకుంటే అది ఆమె ఇష్టం, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉన్నది. కానీ పార్టీ మారుతుందని చెప్పి నేను అనుకుంటాను, లేని మాట అబద్ధం ఆడదు. అరే ఆమెనే మాత్రం అనుకుంటే ఏంటి? ఎమ్మెల్యే అంటే ఇట్లా అంగట్ల సరగ అనుకుంటున్నా ఏంది ఎమ్మెల్యే రావడానికి? కవిత గారు ఏదైతుందో బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్, బట్ ఫర్ కేసీఆర్ షీఈ్ ఎమర్జెన్సీ లీడర్. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నాను నేను వారిని అట్లా మనము భావించడం సరి అయిందని చెప్పి నేనే తట్టుకోని. వాళ్ళకి అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజం రాజకీయంగా.
వారికి కూడా భిన్నాభిప్రాయం కలిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. ఆమె భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేది మాత్రం ఏదో పార్టీలు మాత్రం చెప్పని భావించడం కూడా సరి అయిందని చెప్పి నేనైతే అనుకోని అంటున్నాను. చేసిందే ఇవాళ విషయం కాదు, ఇది 2014 విషయం చెప్తున్నాను నేను. 2014 సంతోష్ రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పడు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఇవాళ ఒకరి గురించి మాట్లాడతలేను బాబు, తమ్మి వంశీ, ఒక్కరి గురించి మాట్లాడతలేను నాయన. అప్పుడు వంశీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఇదే దానం నాగేందర్ టీడీపీకి వెళ్ళి ఎలక్ట్ అయ్యి కాంగ్రెస్ రాదలుచుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండో రిజైన్ చేయించి ఎలక్షన్ పోయినా గెలవలేకపోయాడు. నేను అంటలేను ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్, నేను చెప్పడానికి ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. ఎవరైనా రాజ్యాంగ నిబంధనలను అనుకరించాలని చెప్పి అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏంటి? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నా కొనసాగాలన్నా ఎవరైనా కానీ ఏదైతుందో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి. సబ్జెక్టు ఎంక్వైరీ వాళ్ళు ఏదైతుందో మన దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉన్నది బాబు, పారదర్శకత ఉన్నది. ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉన్నట్టయితే విచారణకు అవకాశం ప్రతి కాడ ఉన్నది. సింపుల్ సీసీ రోడ్ చేస్తేనే విజిలెన్స్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కాదు. సింపుల్ సీసీ రోడ్ నిర్మాణం చేస్తే విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ లేకుండా పేమెంట్ కావడానికి అవకాశం లేదు. అంత పెద్ద నిర్మాణం లోపల ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విచారణ దానికి క్వాలిటీ చెకప్ లేకుండా అంచనాలు దాన్ని పరిశీలించకుండా పెరుగుతుంది అని చెప్పి అనుకుంటే ఎట్లా బాబు? దయచేసి ప్రతిపక్షం అంటే డెఫినెట్లీ యూ కెన్ పాయింట్ అవుట్, కానీ ఏదైతుందో మీరు లేవనెత్తేటువంటి అంశం ముందుగా ఏదైతుందో గతంలో ఏ విధమైనటువంటి ఒక అంచనాలు ఉండే, ఏ విధమైనటువంటి ఒక నిర్మాణం ఉండే, ఇవాళ ఏ నిర్మాణం చేయదలుచుకున్నారు. ఒక బడి ఏదైతుందో 10 లక్షల నిర్మాణం అయితే ఒక తరగతి గది, అదే తరగతి గది ఏదైతుందో 50 లక్షలకి అవుతుంది. నేను నా సింపుల్గా ఉందే నా ఇల్లు, ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఏదైతుందో చదరవాడుకు 1000 రూపాయలు అవుతుంది. ఈ ఇంటి నిర్మాణం కావాలంటే ఎంతకైతుంది? చదరవాడుకు 1000 రూపాయలకి అవుతుంది. ఎవరైనా పెదవంశం నేటువంటి కట్టుకోవాలనుకుంటే వాడు 1,00,000 రూపాయలు చదరపు అడుగు కట్టుకుంటాడు. నేటువంటి సారీ, ఎవడన్నా ఉన్నోడు పెట్టుబడిదారుడు బిడ్డ, నువ్వు కాదు. ఎవడన్నా పెట్టుబడిదారు కట్టుకుందాం అనుకుంటే నాకు 1000 రూపాయలకి అయితే 1,00,000 రూపాయలకి అవుతుంది. దానికి ఏముంది చెప్పేది? అగో ఈ ఇంటికి 1000 అయింది, ఆ ఇంటికి 1,00,000 అయిందంటే అవి యాటెన్ చెక్ చేయాలి. ఊరికే బట్టగాల్చి బీదేయడం కాదు. ప్రతిపక్షం అంటే బట్టగాల్చి బీదేయడం కాదు. ఆ పని అందరు చేస్తారు. హరీష్ రావు గారు లాంటి అనుభవం కూడా అట్లా మాట్లాడకూడదు.